చింటూ ఏం మాట్లాడుతున్నావు? ఏ సినిమాలో చూసినావురా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? అమ్మో గా హీరో సినిమా వచ్చిందంటే మా ఓడు అస్సలు ఆగడు. ఎప్పుడు విన్నాడో మొన్న తొవ్వెంట పోతలను ఏదో అంటే మా ఇంటి మీదకి పంచానికే వచ్చిండ్రమ్మా. గా పార్వతక్క కొడుకేమన్నా తక్కువనా? గా హీరో లెక్కనే బట్టలు తొడిగి కటింగ్ చేపించుకొని తీరు కథలు పడుతుంటాడు. మొన్న ఈ స్కూల్లో సార్నే ఏదో అంటే ఈపు చింతపండు చేసి పంపిండట. ఇగో గిట్లుంటారు కొందరు. పిల్లల కంటే తెలియక సినిమాలలో ఎట్లుంటుందో గట్లనే మాట్లాడుతుంటారు. కానీ నడుమ లీడర్లు సుతా ఫాలో అవుతున్నారులా. రప్ప రాజకీయము ఆంధ్రాకెళ్ళి తెలంగాణకు మర్రిందుల్లో. కారోల మీటింగ్ లో కార్యకర్తల పోస్టర్లు చూడండి. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటే మళ్ళా మేమే పవర్లకు వస్తామని పుష్ప డైలాగులు దంచుతున్నారు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు సార్ మీటింగ్ లా, నిన్న సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారి పేరు మీద ఫ్లెక్సీలా సర్పంచ్ ఓట్లలో పతారా చూపించి అసెంబ్లీకి సూటి పెడతారట బీఆర్ఎస్ లీడర్లు. ఇది మంచిగానే ఉన్నది కానీ ఇంతకు మనోళ్ళకి రప్ప అంటే ఏందో సమజైతలేదు. మా గవర్నమెంట్ రాగానే గంగమ్మ జాతర పొట్టెలతల నరికినట్టు రప్ప నరుకుతామని వైసీపీ అభిమాని పోస్టర్ చూపెడితే సూపర్ అని తారీఫ్ చేసే జగన్ సారు. ఇప్పుడు మన తాన గులాబీ పార్టీలు కూడా గవ్వే డైలాగులు దంచే వరకు కాంగ్రెస్ వాళ్ళు గుస్సా అవుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? మంత్రి పొంగులేటి సార్ ఇట్లాంటి 10 ఏళ్లు తెలంగాణ తెలుగు చేసిరని బీఆర్ఎస్ పెద్దల గురించి బీజేపీ ఎంపీ అరవింద్ సార్ ఇట్లా అన్నాడు. వీళ్ళని గప్ప గుద్ది రప్ప జైలేయాలి ఫస్ట్. మరి రప్ప రాజకీయం ఈడికే ఆగుతుందో లేకుంటే తగ్గేదే లేదని ఇంకింత రప్ప అవుతుందో గానీ నా సినిమా డైలాగు 2 రాష్ట్రాలలో రచ్చ చేస్తున్నదని పుష్ప పుల్లు ఖుషీలు ఉండొచ్చు పో.